ఇటీవల మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టులను తెలంగాణ మంత్రుల బృందం సందర్శించనుంది. ఉత్తమ్ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ను పరిశీలించనున్నారు. కాళేశ్వరంపై మంత్రులకు నీటిపారుదల శాఖ అధికారులు పీపీటీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం సమస్యల పరిష్కారంపై మంత్రులు సమీక్షించనున్నారు. ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలతో సమీక్షించనున్నారు. అనంతరం అన్నారం ఆనకట్టను మినిస్టర్స్ టీం పరిశీలించనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టులను తెలంగాణ మంత్రుల బృందం సందర్శించనుంది. ఉత్తమ్ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లను పరిశీలించనున్నారు. కాళేశ్వరంపై మంత్రులకు నీటిపారుదల శాఖ అధికారులు పీపీటీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం సమస్యల పరిష్కారంపై మంత్రులు సమీక్షించనున్నారు. ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, ఎప్పటికి చూసుకుంటే మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టులను తెలంగాణ మంత్రుల బృందం సందర్శించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? శ్రావ్య, మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించేందుకు కోసం మంత్రుల బృందం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రుల బృందం కాసేపట్లో వచ్చేందుకు కోసం ఏర్పాటు కాసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి కూడా మంత్రులు బయలుదేరినట్టుగా తెలుస్తా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ సమయంలో జరిగినటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలించేందుకు కోసం ఆ మంత్రుల బృందం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి అటు మేడారం, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులకు సంబంధించి బ్యారేజీలకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల నిర్మాణం ఎలా జరిగింది, నిర్మాణ సమయంలో తీసుకున్నటువంటి ప్రాజెక్టులు ఏ విధంగా జరిగాయి, ఇప్పుడు జరిగినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించి అక్టోబర్ 21న బయటకు వచ్చినటువంటి బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి పూర్తి నివేదికను పరిశీలించేందుకు కోసం ఆ మంత్రుల బృందం అయితే ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా అటు స్థానిక ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు, అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వీరితో పాటుగా మంత్రులు ఇక్కడికి పొన్నం ప్రభాకర్ మంత్రులు ఇక్కడికి వచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఆ ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి పూర్తి స్థాయి డిజైన్ కావచ్చు, నిర్మాణ సమయంలో తీసుకున్నటువంటి అంశాలకు సంబంధించిన పూర్తి అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తీసుకున్నటువంటి ఏ విధంగా ఉన్నాయి, ప్రాజెక్టు డిజైన్ ఏ విధంగా ఉందో, ప్రాజెక్టు నిర్మాణానికి అయినటువంటి వ్యయం ఎంత, దానికి నిర్మాణ సమయంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితులు అంశాలన్నింటినీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత, ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత నేరుగా మేడిగడ్డ ప్రాజెక్ట్కి వెళ్ళి మేడిగడ్డ ప్రాజెక్ట్ పరిశీలించిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి ఇంజనీరింగ్ ఎల్ఎంటీ ఇంజనీరింగ్ అధికారులతోటి పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలపైన చర్చించేటువంటి అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం. గత అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పిల్లర్లు కుంగిపోయినటువంటి విషయం బయటకు వచ్చినటువంటి విషయం తెలిసిందే. కుంగిపోయినటువంటి సమయంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ పిల్లర్లు కుంగిపోయినటువంటి అంశానికి సంబంధించినటువంటి అనేక అంశాలను బయటికి రాకుండా చూసింది అనేటువంటి ఆరోపణలు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాం, తగిన చర్యలు చేపడతామంటూ కూడా అప్పుడు చెప్పినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా అటు కన్నెపల్లి పంప్ హౌస్ గత సంవత్సరం మునిగినటువంటి సమయం నుంచి కూడా ఇప్పుడు బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయినటువంటి ఘటన జరిగిన తర్వాత కూడా ఆ పూర్తి స్థాయిలో అక్కడికి ఎవరిని వెళ్లకుండా అడుగడుగున నిర్బంధాలను విధించి ఎవరిని కూడా పరిశీలించకుండా చేసినటువంటి పరిస్థితి. పిల్లర్ల పరిశీలనకు వచ్చినటువంటి ప్రతిపక్ష నేతలను కావచ్చు, ప్రజాప్రతినిధులను కావచ్చు, అక్కడికి వెళ్లకుండా ఇక్కడ అడ్డుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలు, అక్కడ ఉండేటువంటి మరమ్మతులకు సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా బయటికి రాకుండా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాచిపెట్టింది అనేటువంటి అంశాన్ని అయితే చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. మొత్తానికి దానికి సంబంధించి పూర్తి విషయాలన్నింటినీ కూడా ప్రజలకు తెలిసేందుకు కోసం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి, డిజైన్ కు సంబంధించి, ఖర్చుకు సంబంధించి, దాని వల్ల కలిగేటువంటి ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాలను అన్నింటినీ కూడా ప్రజలకు వివరించాలనేటువంటి ఉద్దేశంతో మంత్రుల బృందం పర్యటిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రాజెక్టు నిర్మాణ సమయంలో జరిగినటువంటి లోపాలు కావచ్చు, ప్రాజెక్టు నిర్మాణానికి అయినటువంటి వ్యయం కావచ్చు, ప్రాజెక్టు తిరిగి మరమ్మతులు చేస్తే వచ్చేటువంటి ప్రయోజనం ఏం జరుగుతుంది, ఆ ప్రాజెక్టు ఎంతవరకు మన్నుతుంది అనేటువంటి విషయానికి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించేందుకు కోసం మంత్రుల బృందం అంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఆ ప్రాజెక్టును ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత నేరుగా ఇక్కడ నుంచి మంత్రులు బ్యారేజీని పరిశీలించి వచ్చిన తర్వాత
ఇక్కడ అధికారులతో ఇంజనీరింగ్ అధికారులతోటి సమీక్ష నిర్వహించిన తర్వాత ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రెస్ మీట్ నిర్వహించేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి మొత్తం 4 మంత్రులతో కూడినటువంటి బృందం, ఇంజనీరింగ్ అధికారులతో కూడినటువంటి బృందం అంతా కూడా ఇటు మేడిగడ్డ, అన్నారం, సుందీర ప్రాజెక్టులను పరిశీలించేందుకోసం వస్తుంది. మొత్తానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాం, ప్రపంచంలోనే అత్యంత గొప్పదైనటువంటి ఎత్తిపోతల పథకం అని గత ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు ఎంతవరకు వాస్తవాలు, అందులో వాస్తవాలు ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని ప్రజలకు వివరించేందుకోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి గతంలో కూడా ఇక్కడ జరిగినటువంటి అనేక రకాలైనటువంటి ఆ కన్నెపల్లి పంప్ హౌస్ ముప్పు కావచ్చు, ఇటు బ్యారేజీ ముప్పు కావచ్చు, అన్నారం బ్యారేజీకి సంబంధించినటువంటి పొంగలు ఏర్పడినటువంటి విషయంకి సంబంధించి కావచ్చు, అటు ప్రజలు చూసేందుకోసం వెళ్లేందుకోసం అనుమతించకపోవడం, ప్రజలను అధికారులను కూడా అనుమతించకపోవడం వంటి అన్ని నిర్బంధాలు ఉండే. వీటన్నిటిని కూడా ప్రపంచానికి తెలియజేయాలి, బయట ప్రపంచానికి తెలియజేయాలి, ఇటు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి కాసేపట్లో మంత్రులు అయితే నేరుగా ఎల్ఎంటీకి సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్ కు చేరుకొని ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విన్న తర్వాత బ్యారేజ్ వద్దకు వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్ ఫర్ దిస్ లైవ్ అప్డేట్స్.